బాధ్యత గల ప్రతిపక్షంగా ఉరుకుతున్నని కాలడం పెట్టి వడగొట్టుడు కాదు. మీరు ఊకే అదో ఏదో కారణం చెప్పడం కాదు. మీరేం నిర్మాణాత్మక సలహాలు చెప్తారో చెప్పండి. నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట సందర్భంగా మనం చెప్తున్నాం. అది కాకుండా రాజకీయపరమైన విమర్శలకే పరిమితం కావాల్సుకుంటే ఇలా ఎక్కువ నేను రాజకీయపరమైన అంశాలు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జరుగుతున్నటువంటి మాటల్లో వాళ్ళు మాట్లాడినటువంటి జవాబు చెప్పాల్సింది కూడా చెప్తూ తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఇంతకుముందు నేను గౌరవ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నా. సార్ ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎత్తుతా ఉన్నాం. మేము అద్దనలేం. వాళ్ళకి అనేక సందర్భాల్లో సమయం దొరుకుతుంది. కానీ ఈ యొక్క సందర్భం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఈ సర్వే జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సర్వే రాజకీయంగా ఎదగడానికి, ఈ సర్వే ఆర్థికంగా ఎదగడానికి, ఈ సర్వే సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు తీసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములమే. ఈ సమాజ నిర్మాణానికి సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాలు ఏ విధంగా అయితే పాత్ర పోషించారో రాబోయే కాలంలో తెలంగాణ నిర్మాణానికి కూడా ఉండాలని కోరుతూ సభ్యులు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకవేళ రాజకీయ పార్టీలు అందరూ కూడా అంగీకరిస్తే బీసీల సంఖ్య పెరగడానికి ఒకవేళ కేంద్రంలో చట్టం లేదు కావచ్చు, మీరు చట్టం చేసి సభ్యుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేయండి. అందరికీ న్యాయం జరగాలి. ఎవరి హక్కును ఎవరు గుంజుకునే అవసరం లేదు. ఇవాళ బలహీన వర్గాలు ఇంత శాతం ఉన్నారని చెప్పిన వాళ్ళు బలహీన వర్గాల సంక్షేమం కృషి చేసేటువంటి అవసరం ఉందనే మాట మనం చేస్తూ ఆ దిశలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జితనే ఆబాది ఉతనే ఇస్సాదారి అనేటువంటి కార్యక్రమం తీసుకునే భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది దేశానికి ఆదర్శం కావాలి. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఈ యొక్క సర్వే ద్వారానైనా వాళ్ళు భవిష్యత్తులో మనసు మార్చుకొని దేశవ్యాప్తంగా బలహీన వర్గాల సంఖ్య కుల జనగణన చేసి దేశంలో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఇది ఒక వేదిక, ఇది ఒక మార్గదర్శి కావాలి తెలంగాణ అనేటువంటి మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా ఈరోజు గౌరవ సభాపతి గారికి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బిల్లును ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఏకగ్రీవంగా గట్టిగా ఇది భవిష్యత్తులో మీ సలహాలు సూచనలు ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని రకాలతో ఓపెన్ మైండ్తో ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఏ బేసిజన్ లేకుండా ఒక తమ్ముడిగా ఈ సభలో చిన్నవాడిగా నాకు సలహా సూచనలు ఏమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.